మీరు బ్లైండ్ గా ఫాలో అవ్వాలి. సో ఆ స్ట్రాటజీస్ అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వితేనే మనకి ఏదైతే మనం యూజ్ చేస్తామో డిజిటల్ మార్కెటింగ్ అనేది, సో మనం పోస్టర్స్ కూడా ఆఫ్టర్ 6 తర్వాత పెట్టాలి. సో ఎందుకు 6 తర్వాత పెట్టాలి అని అంటే ఆఫీస్ నుంచి వచ్చిన లేదు అంటే మీలాంటి స్టూడెంట్స్ కానీ ఆఫ్టర్ కాలేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ ఇంటికి వెళ్ళే టైంకి మాక్సిమం 6 నుంచి వాళ్ళు ఏం చేస్తారు, రాగానే ఎవ్వరు కూడా బుక్స్ అది ఓపెన్ చేయరు. సో చూడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే ఇన్స్టా ఓపెన్ చేస్తారు. సో అలా వాళ్ళు ఎక్కువ యూజర్స్ స్పెండ్ చేసే టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనం బిఫోర్ ఒక 1 అవర్ ముందు మనం పోస్ట్ అయితే మనం రిలీజ్ చేస్తాం. ఓకేనా? సో కొన్ని కొన్ని డిజిటల్ మార్కెటింగ్ లో మనం స్ట్రాటజీస్ అయితే యూజ్ చేయాలి. ఆడియన్స్ ఎక్కడ ఉంటారు, సో ఆడియన్స్ ఏ టైంలో ఫ్రీగా ఉంటారు, ఆడియన్స్ ఏ డేస్ ఎక్కువ అవైలబుల్ గా ఉంటారు అని. ఎక్కువ సాటర్డే సండేస్ మనకి ఎక్కువ యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. మీరు ఇన్స్టా స్క్రోల్ చేశారంటే యాడ్స్ అయితే మనకి చాలా దారుణంగా వస్తాయి. సో ఎందుకంటే మనకి ఎక్కువ వీకెండ్స్ లోని, సో ఆ టైంలోని ఈ టైంలోని వాళ్ళు షాపింగ్ చేయాలన్నా వీకెండ్స్ లోనే. మీకు సమ్మర్ లో ఎక్కువ చూస్తే క్లాసెస్ కానీ కోర్సెస్ కోచింగ్ అయ్యి అని చెప్పేసి ఎక్కువ వస్తూనే ఉంటాయి. అదేంటంటే వాళ్ళకి టైం. సో అలా మనం డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ అది యూజ్ చేసి మనం చేసే ఏదైతే ఉంటుందో సో అది ప్రాపర్ గా చేయాలి. సో వాళ్ళకి ఎవరైతే మనకి ఉంటారో వర్క్ అప్ చెప్తారో సో వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉండాలి. సో మార్నింగ్ నేను 9 o'clock ఆపేయాలని చెప్పేసి పెట్టాను. తర్వాత ఆడియన్స్. సో ఆడియన్స్ నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవచ్చు? ఆడియన్స్ నేను వెంచర్స్ కి చెప్పాను కదా. సో వెంచర్స్ కి అయితే ఆడియన్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు? అవును, డెమోగ్రఫీ యూజ్ చేస్తాము మోర్ రీచ్ రావడానికి. ఓకే. సో ఒక్కొక్క క్లయింట్ కి ఇప్పుడు నేను యాడ్ రన్ చేశానంటే డిజిటల్ మార్కెటింగ్ మీద నా టార్గెట్ ఏంటంటే స్టూడెంట్స్ పేరెంట్స్. ఓకే. సో అలా ఇప్పుడు వేరే వేరే కైండ్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి, వేరే వేరే కేటగిరీస్ లో బిజినెసెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఎవరు అయితే మనం టార్గెట్ పీపుల్ పెడతామో వాళ్ళు కూడా మనకి తెలియాలి. సో ఇప్పుడు నేను వెంచర్స్ కి చేస్తున్నాను. సో వెంచర్స్ కి చేస్తున్నానంటే సో వెంచర్స్ అంటే ఏంటి? ల్యాండ్స్ కానీ ఫ్లాట్స్ కానీ సో వాళ్ళు ఏదైతే పర్చేస్ చేస్తారో దాన్ని వెంచర్స్ అని అంటాం. రైట్. ఎస్. ఏదైతే మనం పర్చేస్ చేస్తామో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి ఆడియన్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో మనకి ముందే తెలియాలి. మనం యాడ్ అనేది రన్ చేసినప్పుడు ఆడియన్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని డేస్ పెట్టాలి. ఆ ఇప్పుడు ఏంటిది థర్స్డే. సో థర్స్డే ఫ్రైడే అంత మనకి రష్ అయితే ఉండదు. సో అలా ఉండలేనప్పుడు మనం సాటర్డే సండేస్ పెట్టామనుకోండి, ఆ ఫ్రైడే ఈవినింగ్ నుంచి పెడతాం. ఎస్. సో మనకంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. సో వాళ్ళని ట్యాగ్ చేయాలని చెప్పేసి సో ఇలా పర్టికులర్ పీపుల్ అయితే మనం కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. సో దాన్నే మనం డెమోగ్రఫీ అని చెప్పేసి అని అంటాం. డిజిటల్ మార్కెటింగ్ లో ఇప్పుడు ఎవరైనా క్లయింట్ వచ్చారనుకోండి, మీ స్ట్రాటజీస్ ఏంటి అని అడుగుతారు. అంటే మీరు ఏమేమి దాని మీద వర్క్ చేస్తారు, సో ఏ స్ట్రాటజీస్ యూజ్ చేసి మా బిజినెస్ ని డెవలప్ చేస్తారు అని చెప్పేసి అడుగుతారు. సో మనం ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా మనం నేర్చుకోవాల్సిన డిజిటల్ మార్కెటింగ్ లోనే. సో డిజిటల్ మార్కెటింగ్ లో మనం నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఇప్పుడు మనం వెంచర్స్ కావాలి, సో వెంచర్స్ కావాలి వాళ్ళకి యాడ్ రన్ చేయాలని చెప్పేసానంటే లొకేషన్ మనం ఓవరాల్ ఏపీ మొత్తం పెట్టుకోవచ్చు. ఎందుకు మొత్తం ఏపీ పెడుతున్నానో చెప్తాను. యూనివర్సిటీ విజయవాడ ఆంధ్రప్రదేశ్. ఉమ్,
Okay. Yes. సో మనం వెంచర్స్ కానీ సో వాళ్ళకైనా అప్లై చేసినప్పుడు ఏంటంటే ఓవరాల్ ఇండియా కానీ లేదు అంటే మనకి ఆ మొత్తం ఏదైతే మనం చేస్తామో సో ఓవరాల్ పెట్టుకోవాలి. సో ఎందుకు అని అంటే మనం ఏదైతే యాడ్ అది రన్ చేస్తామో కొంతమంది జాబ్ పర్పస్ మీద వేరే ఊరు కానీ సో వేరే ఇది కానీ అక్కడ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ పర్చేస్ చేయడానికి సో ఎక్కువ మనీ అది రన్ చేసి సో వాళ్ళకు ఉండే జాబ్ తోని సొంత ఊర్లో పర్చేస్ చేయాలి అని అనుకుంటారు. లేదంటే ఇక్కడ వాళ్ళు అక్కడ పర్చేస్ చేయాలి అని అనుకుంటారు. మనీ ఉన్న వాళ్ళు ఎక్కడైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటారు. సో అలాంటి పీపుల్ కి ఏంటంటే ఓవరాల్ ఇండియా కానీ ఏపీ కానీ తెలంగాణ కానీ సో ఇలా మెయిన్ ఏదైతే మనకి ఊరు ఏమైతే ఉంటుందో సిటీస్ సో వాటిలో మనం పెట్టామనుకోండి సో ఎక్కువ రీచ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇలా సెట్ చేసుకుంటాం. అలా మనం నెంబర్ ఆఫ్ లొకేషన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓవరాల్ ఒకేసారి మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి పెట్టామనుకోండి ఎక్కువ మనకి స్పామ్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా మనం పెట్టుకున్నప్పుడు సిటీస్ వైజ్ గానే పెట్టుకోవాలి. దాని దగ్గర నుంచి మనం ఏదైతే మనకి రేషియో అదే కేఎంస్ ఉంటాయో అవి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో సేవ్ ఆడియన్స్ చేస్తున్నాను. సో సేవ్ ఆడియన్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ నాకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. సో నేను ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఓవరాల్ ఇప్పుడు లాంగ్వేజెస్ నాకు ఏంటంటే ఆ ఎక్కువ బిజినెస్ పీపుల్ కానీ వేరే చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ మాట్లాడేది ఇంగ్లీష్. సో ఇప్పుడు మనకి మనం ఏదైతే యాడ్ రన్ చేస్తున్నామో దానికి పర్టికులర్ మనకి అన్ని ప్రాపర్టీస్ కానీ సో మనకి స్ట్రాటజీస్ కానీ మనకి ఐడియా రావాలి. సో జనరల్స్ ఏం పెడతాం ఓవరాల్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చూసినా సరే మొత్తం మనకి మేల్ కి ఫిమేల్ కి వెళ్ళేలా పెట్టుకోవాలి కాబట్టి సో జెండర్స్ అనేది అలాగే ఉంచేస్తాం. సో టార్గెటెడ్ పీపుల్స్ ఎప్పుడు కూడా స్మాల్ బిజినెసెస్ సో బిజినెస్ టు బిజినెస్ కానీ స్మాల్ బిజినెస్ కానీ ఇంటర్న్షిప్ స్మాల్ బిజినెస్ బిజినెస్ ఫైనాన్స్ సో బిజినెస్ ఓనర్స్ ఎక్కువ హోల్సేల్ కానీ ఫౌండర్స్ కానీ సో వీళ్ళకి వెళ్ళేలా ఎక్కువ హై ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు అందరు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి ఎవరైతే వస్తారో వాళ్ళకి పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టుకొని మనం సేవ్ అయితే చేసుకుంటాం. అప్డేట్ అయితే అప్డేట్. సో ఇలా మనకు కావాల్సిన పీపుల్ ని మనం ట్యాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్
ఇప్పుడు ఇన్స్టెంట్ ఫార్మ్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? హౌ టు క్రియేట్ ఇన్స్టెంట్ ఫార్మ్స్. How to create instant forms. Yes. క్రియేట్ యాడ్ సెట్ లో మనం ఓన్లీ ఇమేజ్ ఆర్ వీడియో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఏంటి? సో అదే ఇన్స్టెంట్ ఫార్మ్స్, మోర్ వాల్యూమ్. ఇన్స్టెంట్ ఫార్మ్స్ అనేది ఎలా సెట్ చేసుకుంటాము? ఇన్స్టెంట్ ఫార్మ్స్ లో ఫార్మ్ నేమా? ఇక్కడ ఇన్స్టెంట్ ఫార్మ్ అని ఉంది కదా. ఫస్ట్ మనం క్రియేట్ ఇన్స్టెంట్ ఫార్మ్ అని చెప్పేసి సెలెక్ట్ చేయకుండా మనకు అసలు ఇన్స్టెంట్ ఫార్మే రాదు. సో ఫస్ట్ క్రియేట్ ఇన్స్టెంట్ ఫార్మ్ అని చేస్తాం. సో తర్వాత మనకి ఫామ్ నేమ్ ఏదైతే ఉందో, సో ఫామ్ నేమ్, ఏదో ఓకే, మోర్ వాల్యూమ్. సో నెక్స్ట్ స్టెప్ కి వెళ్తున్నా. నెక్స్ట్ సో హెడ్ లైన్ ఏదైనా పెట్టుకుంటాం. ఓకే, సో డిస్క్రిప్షన్ కాలితే సో డిస్క్రిప్షన్. ఓకే. ఓకే, కంప్లీట్ అయిపోయిందా? ఇంకేమైనా చేయాలా? సో ఇక్కడ మీరు ఒక ఒక సెట్టింగ్ అయితే వదిలేశారు. ఇక్కడ మీకు ఇంట్రోలో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంది కదా, ఇది ఆప్షనల్ అని ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ప్లెయిన్ గా ఉంది. సార్ ఎవ్రీవన్ చూడండి ఒకసారి. సో ఇది మనకి ఎంత ఇంపార్టెంటో మీకు చెప్తాను. బ్యాక్గ్రౌండ్ అనేది మీరు వదిలేశారు. సో వెనకాతల మనకి ప్లెయిన్ గా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఆప్షన్ మీరు క్లిక్ చేశారా అనుకోండి. సో వెనకాతల మనకి ఇంకోండి యూజ్ అప్లోడ్ ఇమేజ్. సో అప్లోడ్ వస్తుంది. సో మనం ఏదైతే ఇమేజ్ పెట్టుకుంటామో ఆ ఇమేజ్ మనకి బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది. చూడండి ఇక్కడ వస్తుంది. వెనకాతలు ఇలా మనకి కలర్ఫుల్ గా ఉండాలి. సో ఎప్పుడు కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎప్పుడు కలర్ఫుల్ గా ఉండాలి. యూజర్స్ ని అట్రాక్ట్ చేసేలా ఉండాలి. సో అలా ప్లెయిన్ గా వదిలేస్తే అసలు బాగోదు. సో అలా మనం వెనకాతల బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ ఇమేజ్ కానీ ఆర్ లేదంటే నార్మల్ ఇమేజ్ కానీ మనం క్రియేట్ చేసుకొని సో సెట్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ ఆప్షన్ అనేది మర్చిపోకండి ఎవ్రీవన్. అర్థమైందా శివప్రియ? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా మర్చిపోద్దు. సో బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మనకి లుక్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు కంటిన్యూ, ఐ మీన్ నెక్స్ట్. ఎస్. సో ఇప్పుడు వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడగడం కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనుకోండి. సో అంటే వాళ్ళ సిటీ నేమ్ కానీ లేదంటే వాళ్ళ జాబ్ డీటెయిల్స్ కానీ కావాలనుకోండి. సో ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలి అని అనుకుంటే మనం సో ఆప్షన్ క్లిక్ చేసి యాడ్ క్వశ్చన్. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ అని ఉందా? సో మల్టిపుల్ చాయిస్ అంటే ఇక్కడ మనకి ఏ ఆర్ బి అని చెప్పేసి వస్తుంది. చూడండి ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతాను, ఆప్షన్స్ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో ఇలా క్రియేట్ చేస్తే దీని మీద క్లిక్ చేస్తే అదంటూ మనకి వెళ్తుంది. అది లేదు నాకు ఇది నచ్చలేదు, నాకు షార్ట్ ఆన్సర్ కావాలి అని అనుకోండి, మళ్ళీ యాడ్ షార్ట్ ఆన్సర్. షార్ట్ ఆన్సర్ అనుకోండి, వీళ్ళు ఇక్కడ రైట్ చేయాలి. మనం ఏ క్వశ్చన్ అడిగితే అడుగుతామో
దానికి వీళ్ళు ఇక్కడ ఏదైతే ఎంటర్ యువర్ ఆన్సర్ అని వచ్చింది కదా అక్కడ టెక్స్ట్ చేయాలి. ఓకేనా? ఆప్షన్స్ అయితే ఆప్షన్స్, టెక్స్ట్ అయితే టెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఏమన్నా కలితే సో డిస్క్రిప్షన్ ఇస్తే మనకి అవుతుంది. సో మనకి తర్వాత క్లయింట్ దగ్గర నుంచి ఏ డీటెయిల్స్ కావాలో మీరు మీరు దేనికైతే క్యాంపెయిన్ రన్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. సో వెంచర్స్ అన్నాను కదా, సో వెంచర్స్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే లీడ్స్. సో లీడ్స్ అంటే మనకి లీడ్స్ ఫామ్ పెట్టుకున్నాం. సో ఈ లీడ్స్ ఫామ్ లో మెయిన్ వాళ్ళకి క్లయింట్ దగ్గర నుంచి వచ్చే డీటెయిల్స్ ఏంటంటే వాళ్ళ నేమ్, ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి. అంటే మెయిల్ ఐడి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం వాళ్ళది సిటీ అంటే ఏ ఊరు నుంచి వచ్చారని చెప్పేసి కంపల్సరీ అడగాలి. సో ఇది మనకి ఎడ్యుకేషన్ లెవెల్ అనేది అవసరం లేదు, సో డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యాడ్ కేటగిరీ అని ఉంది కదా, సో యాడ్ కేటగిరీలోకి వెళ్ళి సో ఇప్పుడు నేను సిటీ అని చెప్పేసాను కదా, సో సిటీ ఇక్కడ సిటీ వచ్చింది. ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్ మిస్ అయింది, సో కావాలితే ఫోన్ నెంబర్ ఓకే, 4 డీటెయిల్స్. సో ఇప్పుడు మనం లైన్ వైజ్ గా పెట్టుకోవచ్చు. ఎప్పుడు కూడా నేమ్ అనేది ఫస్ట్ అడగాలి. సో ఆప్షనల్ కలితే సో ఆప్షనల్ పెట్టుకుంటాము. సో ఇవి కావాలంటే మనకి ట్రాక్ అవుతాయి. సో మనకి ట్రాక్ కలితే ట్రాక్ అవుతాయి. ఫుల్ నేము సిటీ అని చెప్పేసి పెట్టుకుంటాం. ఫోన్ నెంబర్. నెక్స్ట్ సో ఇప్పుడు కూడా మనకి ప్రైవసీ విషయం ఇక్కడ చూడండి, ఎర్రర్ అని వచ్చింది కదా, సో ఎర్రర్ అని వస్తే మనం ఏది ఇవ్వలేదు. ఎస్, మనకి ఏదైతే మనం వెబ్సైట్ వాళ్ళది పెట్టాలనుకుంటున్నామో సో వాళ్ళ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వాలి. సో ప్రైవసీ పాలసీ లింక్ అనేది ఎప్పుడు ఉంటుంది వెబ్సైట్ కి? లాస్ట్ లో కావాలితే సో లాస్ట్ లో ఉంటుంది ఇదిగోండి ప్రైవసీ పాలసీ. సో క్లిక్ చేయగానే సో ప్రైవసీ పాలసీ లింక్ అంటే వస్తుంది. సో దీని అంతటిని యూఆర్ఎల్, సో టోటల్ దీని అంతని యూఆర్ఎల్ అంటారు. సో యూఆర్ఎల్ లో పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఓకే, స్టార్ట్ కన్వర్షన్స్, సెలెక్ట్ ఫ్లో.
మనకి ఏదైనా ఆటోమేటిక్ గా మెసేజెస్ రావాలి అని అంటే సో ఇలా పార్ట్నర్ దాంతో కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ పేజ్ లీడ్స్, హెడ్ లైన్, డిస్క్రిప్షన్ అండ్ వెబ్సైట్ కి వెళ్ళాలంటే సో వెబ్సైట్ లింక్ పెట్టుకుంటాం. మరి లేదు అంటే వేరే లింక్, బిజినెస్ అయితే అదే కాల్ బిజినెస్ అయితే, లేదా వ్యూ ప్రొఫైల్ అయితే, లేదా చార్ట్ అయితే చార్ట్. సో ఇలా పెట్టుకొని మనం ఇక్కడ ఏదైతే పెట్టుకుంటామో సో అక్కడ మనకి ఇది కనిపిస్తుంది. సో ఏదైతే మనం సెట్ చేస్తామో చూడండి. సో ఫస్ట్ పేజ్ మనం ఇలా క్రియేట్ చేస్తాం. సెకండ్ వాళ్ళ నేమ్, సిటీ, ఫోన్ నెంబర్, ప్రైవసీ పాలసీ లింక్, ఏదైతే మనం వ్యూ పెట్టామో వ్యూ ఇది డైరెక్ట్ వాట్సాప్ లోకి వెళ్తుంది. ఇలా 4 పేజెస్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏ బటన్ అయితే సెలెక్ట్ చేసి పెట్టామో చార్ట్ ఆన్ వాట్సాప్ సో అది ఇక్కడ వస్తుంది. సో నెక్స్ట్ క్రియేట్ ఫామ్. సో ఇందులో నుంచి ఇక్కడ ఎర్రర్ అయితే వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఎర్రర్ అని వస్తుందో అది మనకి పబ్లిష్ అవ్వదు. సో దాన్ని మనం క్లారిటీ అనేది ఇచ్చేసుకోవాలి. ఎస్. సో డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఫామ్ అంటే మనకి ఇలా క్రియేట్ అవుతుంది. ఇలా పేజెస్. సో దీన్ని క్రియేట్ ఫామ్ అని చెప్పేసి అని అంటాం. ఓకే. ఒకవేళ మనకి గెటింగ్ వాట్సాప్ నార్మల్ కాల్ అయితే ఇది ఎడిట్ చేసుకుంటే సో ఎడిట్ ఆప్షన్ లోకి మనకి వాట్సాప్ కి ఎలా వెళ్ళాలా అనేది ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే. సో మనం ఏ ఇమేజ్ కి అయితే సెట్ చేసుకోవాలో ఆ ఇమేజ్ వీడియో సెట్ చేసుకుంటాం. సో ఇది వర్టికల్ గా చూసేది ఇది హాఫ్ ఉంది కాబట్టి ఒరిజినల్ పెట్టుకుందాం. నెక్స్ట్ డిస్క్రిప్షన్. మనం ఏదైతే కాల్ టు యాక్షన్ పెడతామో అది డౌన్లోడ్ కానీ, అప్లై నవ్ కానీ, ఆర్ లేదంటే లర్న్ మోర్ కానీ, గెట్ క్విక్. సో క్రియేట్ చేస్తాం. డన్. ఎస్. ఎస్. సో పబ్లిష్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చి మనకి పేమెంట్ చేయాలి. సో పేమెంట్ మెథడ్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో పేమెంట్ మెథడ్ ఎలా చేయాలి, పేమెంట్ మెథడ్ ఎలా చేద్దాం. మనం యాడ్ రన్ చేస్తే అయిపోదు కదా. సో దానికంటే ఇంకా ఎక్కువ కావాలి. పేమెంట్ ఎలా యూజ్ చేస్తాము, ఎలా పేమెంట్ అనేది చేస్తాము ఐడియా ఉందా లేదా. ఇక్కడ ఏదైతే మనకి బిల్లింగ్ పేమెంట్స్ అని ఉందో యాడ్స్ మేనేజర్ లోనే మనకి బిల్లింగ్ పేమెంట్స్ అని ఉంటుంది. బిల్లింగ్ పేమెంట్స్ అనేది మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకి పేమెంట్ డీటెయిల్స్ దగ్గర తీసుకువెళ్తుంది. యాడ్ ఫండ్స్ అని ఉంటుంది కదా. సో యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మనకి స్కానర్ ఓపెన్ అవుతుంది.
మీరు ఎప్పుడు కూడా కార్డ్ అనేది కానీ ఏది పెట్టుకోకూడదు. కార్డ్ అనేది ఎప్పుడు గూగుల్ యాడ్స్ లో పెట్టుకోవాలి. కానీ మనం ఎప్పుడు కూడా పేమెంట్ మెటా బిజినెస్ సూట్ లో స్కానర్ అంటే యూపీఐ ద్వారా చేయొచ్చు. సో యూపీఐ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ కానీ అలా కార్డ్స్ పెట్టి మనం ఉంచేసాం. సో యాడ్ అనేది స్టాప్ అవ్వలే, మనం స్టాప్ చేయలేదు, మర్చిపోయో లేదంటే లీవ్ లో ఉండో ఏదో ప్రాబ్లం వచ్చి స్టాప్ చేయలే, మనకు గుర్తు కూడా లేదు. సో అప్పుడు మనకి ఆటోమేటిక్ గా కార్డ్ లో ఉన్న మనీ అంతా కూడా మనకి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అది లేదు అంటే సో అదే లోన్ ఇచ్చి సో అదే ఆటోమేటిక్ గా మనకి జనరేట్ అయితే అమౌంట్ అయితే ఫండ్స్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా కార్డ్స్ అనేది కూడా ఒకవేళ పెట్టినా సరే సో ప్రాపర్ గా అయితే చూసుకోవాలి. సో మనకి యాడ్స్ కి ఎంత అమౌంట్ కావాలో సో అంత అమౌంట్ మాత్రమే మనం సెట్ చేసుకొని యూపీఐ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సో స్కానర్ ఓపెన్ అవుతుంది, మనకి టైమర్ వస్తుంది. ఈ లోపల మనం స్కాన్ చేసి మనీ వేస్తే ఆటోమేటిక్ గా మనకి యాడ్ ఫండ్స్ లో అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ ఫండ్స్ లో వస్తాయి. సో అప్పుడు మనకి యాడ్ అనేది మనకి రెగ్యులర్ గా జరుగుతుంది. ఓకే. సో ఇందులో మీకు సో మనకి అసలు క్యాంపెయిన్స్ కోసం నేర్చుకున్నాం, క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చాము. సో మనకి అసలు క్యాంపెయిన్ అసలు ఎందుకు యూజ్ అవుతుంది, సో దాని వల్ల యూజ్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఏ క్యాంపెయిన్ ఈజ్ ఏ ప్లాన్డ్ యాక్టివిటీ టు ప్రమోట్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, బ్రాండ్ ఆర్ ఐడియా. సో మనం ఏదైతే క్యాంపెయిన్ రన్ చేస్తున్నామో సో దానికి మెయిన్ గోల్ ఏంటి, సో వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళది ప్రొడక్ట్ కానీ ఆ సర్వీస్ కానీ మనం సేల్ చేయడం అండ్ వాళ్ళకి బ్రాండ్ అవేర్నెస్ ఇవ్వడం, వాళ్ళకి సేల్స్ అది ఇంక్రీజ్ చేయడం. సో ఇదే మనకి క్యాంపెయిన్ యొక్క మెయిన్ గోల్. ఓకే, ఇట్ గివ్స్ ఏ క్లియర్ డైరెక్షన్స్. మనం క్యాంపెయిన్స్ అనేది ఎందుకు రన్ చేస్తామంటే మనకి గైడెన్స్ అనేది ఇస్తుంది, అంటే డైరెక్షన్స్ ఎలా వెళ్ళాలి, సో ఇటు డెమోగ్రఫీ యూజ్ చేసుకోవాలి, సో ఏ పర్సన్స్ కి వెళ్ళాలి అనేది మనకి చెప్పేది. సో వితౌట్ ఏ క్యాంపెయిన్ మార్కెటింగ్ ఈజ్ ర్యాండమ్. సో మనకి క్యాంపెయినింగ్ అనేది లేదనుకోండి, ర్యాండమ్ గా సో అందరికీ వెళ్ళిపోతే వాళ్ళు ఆటోమేటిక్ గా లింక్ క్లిక్ చేసిన వెంటనే మనీ అనేది కట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది కదా. మనీ మనం సెండ్ చేస్తాం కదా, ఏదైతే మనకి ఫేస్బుక్ వాళ్ళకి మన అమౌంట్ ఫేస్బుక్ ఇచ్చాం. సో ఫేస్బుక్ పెట్టాం కదా, మనం అప్లై చేసిన యాడ్స్ అయితే రన్ చేసినప్పుడు ఒక యూజర్ వచ్చి ఫర్ సపోజ్ నేను యాడ్ రన్ చేస్తున్నాను, మీలో ఎవరైనా వచ్చి నా యాడ్ అనేది క్లిక్ చేశారా అనుకోండి, నాకు ఆటోమేటిక్ గా మనీ కట్ అవుతూ ఉంటాయి. నేను ఆల్రెడీ ఫేస్బుక్ కి మనీ సెండ్ చేశాను. ఆ యాడ్ ఫండ్స్ లోంచి కొంచెం కొంచెం అమౌంట్ అనేది డెబిట్ అవుతూ ఉంటాయి. సో అలా డెబిట్ అవుతూ ఉంటాయి. పర్టికులర్ కొన్ని అంటే కాస్ట్ పర్ క్లిక్ అని చెప్పేసి అంటాం కదా, సో అలాగ మనకి అమౌంట్ అనేది డెబిట్ అవుతూ ఉంటుంది. సో మనం ఏమైతే ప్రమోటింగ్ చేయాలనుకున్నామో ఆ ప్రమోటింగ్ అనేది మనకి క్లారిటీ అనేది ఉంటుంది. మనం ఎవరిని టార్గెట్ చేయాలి అనేది కూడా మనకి ఉంటుంది. అండ్ మనకి ఎవరు మెసేజ్ చేయాలన్నా సరే మనకి రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఇంక్రీజెస్ అవేర్నెస్, మనకి అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మన బ్రాండ్. సో కొన్ని బ్రాండ్స్ అంటూ మనకు ఉంటాయి. సో ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కానీ ఆర్ మొబైల్స్ ఏదైనా బ్రాండ్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే బ్రాండ్స్ అదేంటంటే వాళ్ళకి ఎప్పటి నుంచో బ్రాండ్ అవేర్నెస్ అనేది ఎక్కువ జరగడం వల్ల వాళ్ళకి పాపులారిటీ అనేది ఎక్కువైంది ఆటోమేటిక్ గా. సో అలా మన క్లయింట్ ఏదైతే ఉంటారో వాళ్ళ బ్రాండ్ అవేర్నెస్ అనేది కూడా మనం అలాగే ఇంక్రీజ్ చేయాలి. నో యువర్ బ్రాండ్, సో బ్రాండ్ కోసం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాం. రిమెంబర్ యువర్ ప్రొడక్ట్, మనకి ఏదైనా ప్రొడక్ట్ ఉందో అది ఉంది అని చెప్పేసి ఎక్కువ పీపుల్ లోకి అంటే యూజర్స్ లో మైండ్ లో ఎప్పుడు రన్ అవుతూ ఉండాలి. సో వాళ్ళ మైండ్ లో రన్ అవుతూ ఉండాలంటే మనకి యాడ్స్ ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి. ట్రస్ట్ ఓవర్ సర్వీస్, ఎప్పుడు కూడా మనం యాడ్స్ అది రన్ చేసి ఆఫర్స్ అయి పెట్టి ఎక్కువ బ్రాండ్ అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే
మన బ్రాండ్ మీద, మన సర్వీస్ మీద కానీ, ప్రొడక్ట్స్ మీద కానీ వాళ్ళకి ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ట్రస్ట్ అనేది కూడా ఇంప్రూవ్ చేయగలం. నెక్స్ట్ వచ్చి ఇట్ హ్యాపెన్స్ టు రీచ్ ద రైట్ ఆడియన్స్. మనం ఏదైతే రైట్ ఆడియన్స్, సో ఈ పర్టికులర్ లింక్ మనం సెండ్ చేస్తాం కదా, ఏదైతే మనం యాడ్ రన్ చేసినప్పుడు, సో ఇప్పుడు నేను గర్ల్స్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది సేల్ చేస్తున్నాను, అది బాయ్స్ కి వెళ్ళింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ నార్మల్ గా ఏంటని చెప్పేసి అది క్లిక్ చేసినా నాకు ఆటోమేటిక్ అమౌంట్ అనేది డెబిట్ అయిపోద్ది. సో అందుకని ఎవరికైతే ఇంపార్టెంట్, ఎవరికైతే యూజ్ అవుతుందో, సో ఆ వేలో మనం డెమోగ్రఫీ అనేది యూజ్ చేసి రైట్ ఆడియన్స్ కి వెళ్ళేలా మన క్యాంపెయినింగ్ అనేది రన్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్, కస్టమర్స్, బిజినెస్ ఓనర్స్, లోకల్ పీపుల్ ఎక్సెట్రా. సో మొత్తం మనకి అలా పీపుల్స్ ఆడియన్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి ఇట్ ఇంప్రూవ్ సేల్స్ అండ్ లీడ్స్. మనకి ఆటోమేటిక్ గా లీడ్స్ వస్తే ఆటోమేటిక్ గా సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది క్యాంపెయిన్స్ వల్ల. ఏ గుడ్ క్యాంపెయిన్, సో మనకి క్యాంపెయిన్ ఏదైతే మనం మంచిగా రన్ చేస్తామో దానికి బ్రింగ్స్ మోర్ ఎంక్వైరీస్. ఆటోమేటిక్ గా ఎంక్వైరీస్ అనేది జనరేట్ అయితే లీడ్స్ అనేది కన్వర్ట్ అవుతే ఆటోమేటిక్ గా వాళ్ళకి కన్వర్ట్ చేసుకునే బట్టి ఇంక్రీజెస్ సేల్స్ ఉంటాయి. ఇట్ బిల్డ్స్ బ్రాండ్ వాల్యూ. మనకి బ్రాండ్ వాల్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం యాడ్స్ అది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో మనం యాడ్స్ అది రన్ చేస్తాము అండ్ అలాగే పోస్టర్స్ పెడతాము. సో వాటికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి, సో ఇప్పుడు మనం వితౌట్ క్యాంపెయిన్ ఒక పోస్టర్ పెట్టామనుకోండి, అది రీచ్ ఏంటంటే మనకి నార్మల్ గా ఉంటుంది, ర్యాండమ్ పోస్టింగ్స్. ఓకే, రిజల్ట్స్ అనేది మనకి తక్కువగా ఉంటాయి. అదే మనం క్యాంపెయిన్ యూజ్ చేసాము అనుకోండి, మనకి వాట్సాప్ మెసేజెస్ కి వెంటనే రెస్పాండ్ అయ్యేలాగా, అది లేదంటే పోస్టర్స్ చూసి మనకి మోర్ కాల్స్, మోర్ రీల్స్ వచ్చేలాగా మనం పెట్టుకోవచ్చు. ఎక్కువ క్యాంపెయిన్స్ ఏంటంటే ఎక్కువ మోర్ రీచ్ వస్తుంది, ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తే, ఫాస్ట్ కమ్యూనికేషన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో మనకి క్యాంపెయిన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టుమారో మనకి వచ్చి అసలు బూస్ట్ పోస్ట్ అంటే ఏంటంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాంపెయిన్. అంటే మనం అది యాడ్స్ మేనేజర్ మనకి ఏదైతే ఉందో సో అందులో చేయం. బూస్ట్ పోస్ట్ అని చెప్పేసి మనకు ఉంటుంది, సో బూస్ట్ పోస్ట్ లో చేస్తాం. సో బూస్ట్ పోస్ట్ అనేది మీకు 2 days ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మనకి సోషల్ మీడియా ఏదైతే ఉందో యాడ్స్ అది కూడా కంప్లీట్ అవుతాయి. మీకు ఆర్గానిక్ ఎలా చేసుకోవాలో చెప్పాను, అండ్ అలాగే మనం ఏ టైంలో ఏం చేయాలి, సో అవన్నీ కూడా మీకు స్ట్రాటజీస్ అనేది నెక్స్ట్ క్లాస్ లో ఉంటుంది. సో స్ట్రాటజీస్ అన్ని కూడా ఎలా యూజ్ చేయాలి, ఏ టైంలో పోస్ట్ చేస్తూ ఉంటుంది, హ్యాష్ ట్యాగ్స్ ఏ వేలో పెట్టాలి, సో డీటెయిల్స్ అన్ని కూడా మీకు తెలుస్తాయి. ఆటోమేటిక్ గా మీరు వర్క్ చేస్తూ ఉంటే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. సో ఇప్పుడు క్లాస్ వినేసి వెళ్ళిపోతే మనకి ఎటువంటి నాలెడ్జ్ ఉండేది. సో ఇది మీకు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ తర్వాత మీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ మార్కెటింగ్. సో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? క్లియర్ గా అయిందా అందరికి? ఇంకెవరు రెస్పాండ్ అవ్వరా? సో ఇక్కడతో క్యాంపెయిన్స్ రన్ అయినాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని క్యాంపెయిన్ రన్ చేయండి అంటే మీరు రన్ చేయగలరు కదా. సో ఆ అకౌంట్స్ అవన్నీ కూడా ఎలాగ క్రియేట్ చేయాలి, సో అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్ని కూడా తెలియాలి. సో ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎంత బడ్జెట్ పెడితే ఎన్ని వ్యూస్ వస్తాయి, సో సెట్టింగ్స్ అవన్నీ కూడా మీరు ఒకసారి క్రియేట్ చేసుకుంటుంటే, మీరు దాన్ని యూజ్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్ గా తెలుస్తాయి.
సో టుమారో మనకి స్ట్రాటజీస్ చెప్తాను, అది లేదు అంటే బూస్ట్ పోస్ట్ అనే జరుగుతుంది. సో అది కూడా క్యాంపెయిన్. దాని తర్వాత మనకి యూట్యూబ్ లో యాడ్స్ అది ఎలా రన్ చేయడం, గూగుల్లో యాడ్స్ అది ఎలా రన్ చేయడం, సో ఆ టాపిక్స్ ఉంటాయి. సో ఆఫ్టర్ కంప్లీట్ తర్వాత మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అవి రన్ అవుతాయి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా అడగండి, సెట్టింగ్స్ లో కానీ. చూసారా, వెళ్ళి సైన్ అప్. సో మోర్ రీచ్ అని వస్తుంది క్యాంపెయిన్స్ కి. లర్న్ మోర్, వాట్సాప్, సైన్ అప్. సో ఇలా మనం యాడ్స్ అది కూడా మనం కావాలంటే రన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నార్మల్ పోస్ట్ కి అండ్ అలాగే ఆ క్యాంపెయిన్ యాడ్స్ కి, పోస్టర్స్ కి మీకు డిఫరెన్స్ అయితే తెలిసిందని అనుకుంటున్నాను. సో మీరు ఇన్స్టా స్క్రోల్ చేసినా, ఫేస్బుక్ స్క్రోల్ చేసినా, మీరు ఇప్పుడు మీకు చూస్తే మీకు క్యాంపెయిన్ అనేది వాళ్ళు ఎలా రన్ చేశారు, ఏ పర్పస్ మీద రన్ చేశారు, సో వాళ్ళకి ఎంత కట్ అవుతుంది, సో అమౌంట్ అవన్నీ కూడా మీకు ఒక ఐడియా రావాలి. సో మీరు నార్మల్ గా ఇన్స్టా చూసినా డిజిటల్ మార్కెటింగ్ మీద రీల్స్ అవి ఎక్కువ చూస్తూ ఉంటే, సో మీకు వాళ్ళు యూజ్ చేసే టూల్స్ కానీ ఫ్రీ టూల్స్ అన్ని కూడా మనకు ఆల్మోస్ట్ చాలా వచ్చేసినాయి. ఏఐ యూజ్ చేసి, సో అవన్నీ కూడా మీరు నేర్చుకుంటే మీకు ఫర్దర్ గా మీకు చాలా యూజ్ అవుతుంది. సో మనం పోస్టర్స్ చేయాలన్నా సరే ఇప్పుడు మనకి చాట్ జిపిటి కానీ, జిమ్నీ ఏఐ కానీ, నానో బనానా కానీ, సో పోస్టర్స్ కూడా మనం డిజైన్ చేయకుండానే సో మనకి ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా జనరేట్ అవుతున్నాయి. సో అలా మనం జనరేట్ అయిన అవన్నీ కూడా మనం నేర్చుకుంటే డిజిటల్ మార్కెటింగ్ యూజ్ అవుతుంది. సో ఎందుకు అంటే డిజిటల్ మార్కెటింగ్ మనం చేసేస్తాం. మనకి ఏదైనా వీడియో కావాలన్నా, పోస్టర్ కావాలన్నా డిజైనర్ మీద డిపెండ్ అవుతాం. సో అలా కాకుండా అవి కూడా మనం నేర్చుకున్నాం అనుకోండి, సో ఇంకా వాళ్ళకి అవసరం ఏముండదు. మనకి ఏమైనా కాలితే మనమే డిజైన్ చేసుకొని, మనమే ఎడిటింగ్ అవి చేసుకొని, పోస్టింగ్ షెడ్యూల్స్ అవన్నీ కూడా మనమే పెట్టుకోవచ్చు. ఓకే. సో వీడియోస్ ఎడిటింగ్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటే మీకు ఫర్దర్ గా యూజ్ అవుతుంది. సో మార్కెటింగ్ లో చేరాలి, సో మార్కెటింగ్ సైడ్ రావాలి అని అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్